ఇక్కడ దీంట్లో ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి దానికి ఇంకో ఉదాహరణ మనం తీసుకుంటే ఒక 18/6/2025 నాడు ఒక ప్రొసీడింగ్ వచ్చింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఏపీ అమరావతి ప్రజెంట్ శ్రీ ఏ కృష్ణమోహన్. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంకా ఎవరు కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోకండి, ఎవరు కూడా డెప్యుటేషన్స్ ఆశించద్దు, ఇలా ఇలా జరుగుతుంది, ఇలా నడుస్తుంది ఈ సర్క్యులర్ అంతా కూడా. అయితే మరి అంటే చాలా కూలంకషంగా మేము అన్ని రకాలుగా మేము వెరిఫై చేసుకున్న తర్వాత, అన్ని రకాలుగా అన్ని పరిశీలించిన తర్వాత, అన్ని స్థితిగతులు పరిశీలించిన తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. సో ఎవరు కూడా ట్రాన్స్ఫర్ అడగండి, ఎవరు కూడా మా దగ్గరికి రాకండి అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పినటువంటి ఈ పరిస్థితుల్లో ఎల్ వెంకటేశ్వర నాయన్ని వెస్ట్ గోదావరి నుంచి సీనియర్ అసిస్టెంట్ జిల్లా గ్రంథాలయ సంస్థ వెస్ట్ గోదావరి, ఈ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆన్ 10/12/2025, ఇది 18/6/2025 నాడు, సరిగ్గా 6 నెలల తర్వాత. అంటే 18 నాడు వీళ్ళు ఏం చెప్పారంటే మేము చాలా కూలంకషంగా అన్ని పరిశీలించిన తర్వాత ట్రాన్స్ఫర్లు అడగండి అని చెప్పి ఒక పెద్ద సర్క్యులర్ రిలీజ్ చేసిన తర్వాత 10/12/2025 నాడు వీళ్ళకి చాలా అర్జెంట్ అవసరం వచ్చింది. డైరెక్టర్ ఆఫీస్లో ఒక ఖాళీ, ఈ ఎల్ వెంకటేశ్వరరావు గారు తప్పిస్తే ఇంకెవరూ భర్తీ చేయలేటువంటి ఖాళీ ఏర్పడింది. సో ఈయన్ని అక్కడికి తీసుకెళ్లారు, బాగానే ఉంది. మరి సీనియర్ అసిస్టెంట్ లేకపోతే ఏ జిల్లా గ్రంథాలయం కానీ లేకపోతే ఏ గ్రంథాలయం అయినా సరే, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏ గ్రంథాలయం అయినా సరే సరిగ్గా నడవని విషయం డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళకి తెలీదా? ఎందుకు ఈయన వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పటికే ఆ పోస్ట్ ఎందుకు భర్తీ చేయలేదు? ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళు రిటైర్ అవుతారన్నటువంటి ఒక 3 నెలల ముందే ఖచ్చితంగా వాళ్ళ గురించి అన్ని రకాలుగా వీళ్ళకి పెండింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, కేసులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా డిపార్ట్మెంటల్ పరంగా ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుని వాళ్ళు రిలీజ్ చేయాలి. కానీ ఇప్పటికీ సుమారుగా 5-6 సంవత్సరాల పైన, ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ల దగ్గర 10 ఏళ్ల పైన రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయినా కూడా ఈనాటికి పెన్షన్ రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పెన్షన్ రాకపోవడం మూలంగా ఈ పెన్షనర్స్ లో, ఈ రిటైర్ అయిన వాళ్ళలో హృద్రోగులు ఉన్నారు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లల చదువులు ఇంకా పూర్తి కానటువంటి వాళ్ళు ఉన్నారు, భార్యకి అనారోగ్యంగా ఉంటే సరే డబ్బులు వచ్చాక మనం ఆవిడ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆవిడకి వైద్యం చేయిద్దాం అనుకున్నటువంటి పాపం అమాయకులు, నిస్సహాయాలు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు 10 ఏళ్ల పాటు, పోనీ 5 ఏళ్ల పాటు ఎందుకు పెన్షన్స్ రాకుండా ఆగిపోయినా కూడా ఎందుకు ఈ డైరెక్టర్ శాఖ పట్టించుకోవట్లేదు?